ట్రంప్ తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ ఆలోచనలు చేస్తున్నాడో, ఎవరి మీద ఏం బాంబు విసురుతారో, ఎవరి మీద ఏం మాట విసురుతాడో. 2 నాలుకలు ధోరణికి ప్రత్యక్ష నిదర్శనం డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన ఒక పక్క భారత్ని కవ్విస్తుంటారు, మోదీ నా ప్రియమిత్రుడు అంటారు. మరొక వైపు పాక్ చాలా గొప్ప దేశం కింద అభివర్ణిస్తారు. మునీర్తో కలిపి లంచ్ చేస్తారు. భారతదేశం పాకిస్తాన్ అసలు పోల్చడానికే సీన్ లేని పాక్ భారత్తో పోల్చడానికి. అసలు పాకిస్తాన్ ఏమీ కాదు భారత్ తలుచుకుంటే. కానీ పాకిస్తాన్కి విపరీతమైన ద్వేషం భారత్ అంటే. ఎప్పుడు కుట్రలు చేయాలి, ఎప్పుడు కుతంత్రాలు చేయాలి. ఎందుకంటే భారత్ ఎదుగుతుంది కాబట్టి. భారత్ ఎదుగుతుంది, ప్రపంచ దేశాల్లో దూసుకుపోతుంది, అగ్రస్థానానికి ఎగబాకుతుంది. దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మరి ఈ దుర్బుద్ధితో భారత్ బాగా ఎదుగుతుంది, ఏదో రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కొన్నేవో కుతంత్రాలు చేస్తుంటారు, కొన్ని దాడులకు పాల్పడుతుంటారు. సో దానివల్ల తగిన శాస్తి కూడా వాళ్ళు జరుగుతుంది. ఇవన్నీ ఎవరంటే చూసుకుని ఎంతో కొంత ధైర్యం ఏంటి, అమెరికా పాకిస్తాన్తో దోస్తీగా ఉందని. ఎందుకంటే ట్రంప్ చెప్పే మాటలకి వాళ్ళు పడుతున్నారు. ట్రంప్ చెప్పే మాటలకి భారత్ పడదు, చైనా పడదు, రష్యా పడదు, పన్నెట్టు నటిస్తారంతే. కానీ గతి లేని పాకిస్తాన్ ట్రంప్ ఏది చెప్తే అది, తానా అంటే తందానా, ఆడినట్టు ఆడమంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదే పాకిస్తాన్కి ట్రంప్ ఒళ్ళు వాచేలాగా ఇచ్చాడు, గోపగుయ్యమనిపించాడు. ట్రంప్ 2 నాలుకలు ధోరణి. బలోచ్ లిబరేషన్ ఆర్మీపై ట్రంప్ పన్నీరు పోసాడు. చూడండి, అది మింగుడు పడదు పాకిస్తాన్కి. ఇప్పుడు స్వతంత్ర దేశం కోసం బలోచ్ దశాబ్దాల నుంచి పోరాటం చేస్తుంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐరాసలో ప్రతిపాదన వచ్చింది. చైనాతో కలిసి ప్రతిపాదించిన పాకిస్తాన్ బలోచ్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని పాకిస్తాన్ అడగడం. ఎవరేమనుకుంటే నాకేంటి, నవ్వుపోతురు కాక అన్నట్టుగా ఉన్నది ఇక్కడ వీళ్ళ వ్యాపారం. పాకిస్తాను బలోచ్ని ఉగ్ర సంస్థగా పేర్కోవాలట. మనం చేసే పనులేంటి? మన లాడిని ఎక్కడున్నాడు, ఎవరు దాచారు? మన పహల్గాం దాడులు ఎక్కడి నుంచి జరిగినాయి? ముంబై దాడులు సృష్టికర్త ఎవరు? మన దగ్గర ఎన్ని ఉగ్రవాద సంస్థలు తలదాచుకుంటున్నాయి? ఎంతమందికి మనం గొడుగులేస్తున్నాము, ఎంతమందికి మనం కాపలాలు పెడుతున్నాము? ఆలోచన ఉండాలి కదా ఒక దేశం మీద అన్నప్పుడు. సరే ఓకే, అది ఉగ్రవాద సంస్థ కింద ప్రకటించాలి, మీరు డిమాండ్ చేయడంలో తప్పులేదు. కానీ ముందు మనల్ని ప్రకటించాలి కదా, ముందు మనకు చూసుకోవాలి కదా ఎదటి వాళ్ళని అన్నప్పుడు. పాక్ చైనా ప్రపోజల్ను యూకేతో కలిసి అడ్డుకున్న అమెరికా. ఇది గోప గుయ్యమన్నా చూసారా, ఇది గుయ్యమండం అంటే. బలోచునికి ఆ సీను ఇవ్వరు, నువ్వు చెప్తే ఎలా చేస్తారు దుబాయ్ అని చెప్పి ఇండైరెక్ట్గా ట్రంప్ ఇచ్చాడు దెబ్బ. మామూలు దెబ్బ కాదు ఇది. పాక్ చైనా ప్రపోజల్ను యూకేతో కలిసి అడ్డుకున్న అమెరికా అలా ప్రకటించడానికి వీలు లేదు అని. బలోచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఇటీవల అమెరికా ప్రకటన. వినండి, దీనికి విరుద్ధంగా ఐరాసాలో పాక్ చైనా ప్రతిపాదనను అడ్డుకున్న అమెరికా, పాక్ను సామంత రాజ్యంలా మార్చుకున్న అమెరికా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమైందంటే ట్రంప్ ఏది చేయమంటే ఇంకా చేయడానికి వాళ్ళు సిద్ధమండి, సరెండర్ అయిపోయారు. సామంత రాజుల్లో తయారైంది. ఇప్పుడు పాతకాలం నాటి రాజులు మనం చూసాం కదా చరిత్రలు, వాళ్ళకి సామంత రాజులు ఉండేవారు. అగ్రరాజ్యాన్ని పాలించేవాడు ఉంటే మహారాజు, వాళ్ళ కింద అందరూ సామంత రాజులే. రే నువ్వు కూర్చోరా అంటే కూర్చోవాలి, పడుకోరా అంటే పడుకోవాలి, నువ్వు అంత తీసుకురారా అంటే తీసుకురావాలి, నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదంటే పని చేయకూడదు, నాకు అది కావాలంటే ఇచ్చేయాలి. వాళ్ళ కలిజాలో వాళ్ళ బంగారాలో ఏముంటే అవి, వాళ్ళ రాసులో వేరేటి ఏది అడిగితే అది ఇవ్వాలంతే సామంతరాజు. అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ అయిపోయింది. అమెరికా చేతిలో కీలు బొమ్మలా మారిపోయిన పాకిస్తాన్. అంటే వాళ్ళకి అదే సరైన శిక్ష. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి బుద్ధే రావాలి అని చెప్పి సర్వత్రా మాట్లాడుతున్న నేపథ్యం. ఇక తనను కాదని చైనాతో జత కట్టడంపై ట్రంప్ కన్నెర్ర.
ఇప్పటికే విదేశీ ఉగ్ర సంస్థగా ప్రకటించిన బిఎల్ఏకు ఐరాసాలో అండగా నిలిచిన అమెరికా ఆల్రెడీ దాన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించేశారు బిఎల్ఏకు. సో దీనికి అండగా ఇప్పుడు నిలబడుతున్నాడు. చూడండి ఎంత విడ్డూరంగా ఉంటుందంటే ట్రంప్ చేసి లీలలు ఇవన్నీ కూడాని. దేనికి ఇదన్నీ చేస్తున్నాడు? అమెరికాతోటి మున్నీరుని పిలిచి మంచి భోజనం పెట్టి మంచి విందిచ్చి వాళ్ళతోటి మంచి కబుర్లు చెప్పి నీకు నేను ఉన్నాను ఎందుకులే నేను భారతం చూసుకుంటాను, పర్వాలేదు నువ్వెవరు అడ్డొచ్చినా సరే నీ మీద ఎవరికి వచ్చినా సరే నేను కాపాడేస్తాను. ఎందుకంటే ఈయనే కదా మొన్న మరి ఆపరేషన్ సింధూర్ని ఆపిస్తారని చెప్పుకున్నాడు. మరి ఎక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్పుకున్నారో తెలియదు. కానీ భారత్ను ఆపతరమా ప్రపంచంలో ఏ దేశానికన్నాని? ఆపే శక్తి ఎవరికన్నా ఉందా? ఎక్కడ దాకా ఎదుకోండి, భారత్, చైనా, రష్యా 3 దేశాలు కలిస్తే ఎవడన్నా సరే తలక్రిందులు అవ్వాల్సిందే. ఇప్పుడు ఈయన కోపం అంటే ఏంటి? నేను భారత్కి కాదని నీకు నేను ఏమన్నా పక్క నుంచి సపోర్ట్ ఇస్తున్నాను, వెనక నుంచి నేను తోస్తున్నాను, నువ్వేమో చైనాతో సపోర్ట్ తీసుకుని బలోచనేమని ఉగ్రవాద సంస్థగా నువ్వు పేర్కొనమని అంటావా? అందుకని రివర్స్ అయిపోయాడమాట ఆయన. అంటే ఎప్పుడు పాజిటివ్ ఉంటాడు ఎప్పుడు నెగిటివ్ ఉంటాడో అర్థం కాదు. అదొక తికమక వ్యవహారంలో ఉంది. ఇక అమెరికా నిర్ణయంతో పాక్ షాక్. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐఎల్కే, ఆల్ ఖైదా, తెహ్రిక్ ఈ తాలిబాన్, ఇక బలోచ్ పాకిస్తాన్, బలోచ్ దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్లు పాక్ను ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నాయన్న పాక్. ఎవరెవరండి? ఆల్ ఖైదా, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బలోచ్ దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్లు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని చెప్పి పాక్ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 60 కిలోమీటర్ల పైగా సీమాంతర ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, పాకిస్తాన్లో దాడులకు పాల్పడుతున్నాయని ఐరాసాలో పాక్ రాయబారి అసీం ఇఫ్తికార్ అహ్మద్ వెల్లడి. ఉగ్రవాద సంస్థలు ఉన్నాయట 60 కిలోమీటర్ల పరిధిలోని, వీళ్ళని అన్యాయంగా చంపేస్తున్నారట. అందుకని మమ్మల్ని కాపాడండి, దాన్ని ఉగ్రవాద సంస్థగా మీరు పేర్కొనండి, ఎవరూ దానికి సాయం చెయ్యొద్దు అని చెప్పి పొరుగు దేశాలని అడుక్కుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి? ఎవరెవరిని మీరు పెంచి పోషిస్తున్నారు? విషనాగుల్ని మీ దగ్గర ఎందుకు ఆదరిస్తున్నారు? భారత్పై పదే దాడులు చేయడానికి ఎందుకు పురుగొలుపుతున్నారు? ఇది కదా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సింది. అది మానేసి వేరే దేశాల్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, దాన్ని మీరు నాశనం చేసేయండి, వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందాం అనుకుంటున్నారు, ఆ ప్రాంతాన్ని తీసిపడేయండి అని చెప్పడానికి సిగ్గు ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. మిగతా దేశాలు ఏమనుకుంటున్నాయని. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ అని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తారు. సింపుల్ అండి. బిన్ లాడెన్ ఎప్పుడు ఎక్కడ దొరికాడు ఆ దేశానికి తెలియదా? ఎందుకు మసిపూసి మారేడుకాయ చేయడానికి చూస్తారు? మీరు చేసిన తప్పులే మీకు ఈరోజు శాపాలుగా మారుతున్నాయి. ఇక వీరి ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడానికి తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలికి వినతి. ఇక పాక్ నుంచి విడిపోతామని స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ పాక్లో పలు ప్రాంతాల్లో దాడులకు దిగుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ లేపేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. ఇక మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దాడులతో పాక్ సైన్యాన్ని కలవరపెట్టిన బలోచ్. 1 కాదు 2 కాదు, ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తున్నారు. మేం చూసుకుంటాం అంటున్నారు. ఎవ్వరూ రావద్దు, పాకిస్తాన్ ఏం చేయాలో మాకు తెలుసు, మేము స్వతంత్ర దేశంగా మేము ఉంటామని చెప్పి ఎన్నో దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్నారు. పక్కలో బల్యం పచ్చిగా చెప్పాలంటే. ఇక 2024 కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బలోచ్ దాడులు. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్, క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న రైలును హైజాక్ చేసిన ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు మృతి. ఇక 300 మంది ప్యాసింజర్లను బందీలుగా ఉంచుకున్న బలోచ్ ఆర్మీ, ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి విడిపించుకున్న పాక్ ఆర్మీ. నేను ముందుగా చెప్పినట్లుగా పక్కలో బల్యం, వాళ్ళైతే మిమ్మల్ని వదలరు. ఎవరో మీకు సాయం చేస్తామనుకున్నారు, వాళ్ళు చెయ్యరు. మంచిగా పోతే ఎవరన్నా సరే మనం వెనకాతలు ఉంటారండి. చెడు బుద్ధితోటి, దుర్బుద్ధితోటి, దుష్ట చూపులతోటి వెళ్తే ఎవ్వరూ కూడా మనం చేరనివ్వరు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు పక్కన పెడేస్తారు. అది అమెరికా అన్నా అంతే, చైనా అన్నా అంతే, ఇంకో దేశం అన్నా అంతే.
ముందు పాక్ బుద్ధి మారాలి. ఆ తర్వాత ఎవరితోటన్నా స్నేహబంధం చేయొచ్చు, ఎవరైనా మన ఆదరిస్తారు. అరే ఆడు మంచివాడురా, రూపాయి సాయం చేయటరా అంటాడు. అరే ఆడు దొంగరా, ఆడు మొహం వైపు చూడొద్దురా అంటాడు. సింపుల్ ఇది. ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్నదే. ఆడు మంచివాడురా పాపం అని చెప్పి వాళ్ళ దగ్గర లేకపోయినా ఎవరికైనా రిక్వెస్ట్ చేసన్నా ఆడికి ఏదో సాయం చేయమంటారు. ఆడు దుర్మార్గుడు, ఆడు దుష్టుడు, ఆడు దొంగ, ఆడు కిరాతకుడు, ఆడు నీచుడు అన్నాడు అనుకోండి, ఆడు ముఖం కూడా చూడరు. ఆడు నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే నీళ్లు పోయరు. సస్తే దరిద్రం వదిలిపోద్ది దేశానికని. అదే పరిస్థితి. మనం మంచిగా ఉండాలి, దేశాన్ని మంచిగా చూసుకోవాలి, పౌరులను మంచిగా చూసుకోవాలి. ఇక పాక్లోని అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రావిన్స్గా బలూచిస్తాన్ పుష్కలంగా చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువులు వనరులు ప్రత్యేక దేశం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలోచ్. ఇన్ని వనరులు ఉన్నాయి దానికి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉన్నది. ఎందుకు అంత బలోచ్పై ప్రేమ కురిపిస్తున్నదంటే అమెరికా వాళ్ళకి కావాలి. ఏ దేశంలోని కావాలి కదా. అక్కడ చమురుంది, బొగ్గుంది, బంగారం ఉంది, రాగింది, సహజ వాయువులు అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా చేసి చూసావా నేను ఐకాసలో ఏం చేశానో, మిమ్మల్ని ప్రకటించకుండా చేశాను కదా, మరి అన్నీ నాకు పంపించట్టారు. ఏంటి అగ్రరాజ్య అధ్యక్షుడు చేసే పనులు ఇవన్నీ కూడా. ఇవి ఎవరు ఏ రకంగా కట్టడి చేయాలి, అసలు ఏం జరుగుతుంది, ప్రపంచ దేశాలకి ఇది ఎలాంటి పెనుముప్పుగా రానున్న రోజుల్లో మారనున్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక బలోచ్ సహజ వనరులపై అమెరికా కన్నుపడిందా అన్న అనుమానాలు. అందుకే పాకుకు అండగా నిలుస్తూనే అక్కడి వనరులను స్వేచ్ఛగా ఉపయోగించే కుట్రలకు తెరలేపుతున్నారని వస్తున్న ప్రచారం. ఇక వచ్చే నెలలో ట్రంప్ భారత్ పర్యటనకు ముందు అమెరికా కీలక నిర్ణయాలు. ఒక పక్క పాకిస్తాన్ని సమర్థిస్తుంది, మరొక వైపు బలోచ్ను కూడా పక్కన పెట్టుకుంటుంది. ఇంకొక వైపు భారత్ మా మిత్రులు అంట పాకిస్తాన్ని ఎగదోస్తున్నది. ఇదంతా ఎందుకు? రష్యా, భారత్, చైనా 3 దేశాలు కలిస్తే అమెరికాకి ముచ్చెమటలు తప్పవు, నిద్రలేని రాత్రులు తప్పవు. మరి ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే పక్కలో కొద్దిగా సామంతంలా ఉన్నవాళ్ళు, ఏదో పక్కలో బల్యం టైపు సామంతంలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళని కూడా అలా చిన్న చిన్న బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని జో కొడుతుంటారు. సో వాళ్ళ వల్ల పోయేది ఏంటి అంటే చెరపకురా చెడేవు అన్న సామెత రానున్న రోజుల్లో అమెరికాకి వస్తుందేమో అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. ఎందుకంటే దుర్మార్గులు ఎప్పుడు పావును పక్కలో పెట్టుకుని పడుకుంటే ఏం చేస్తుందండి? ఖచ్చితంగా కాటేస్తుంది, ఖచ్చితంగా విషం కక్కుతుంది. ఇది అదే పరిస్థితి. పాకిస్తాన్ని ఎవరు ఆదరించినా, పాకిస్తాన్తో ఎవరు స్నేహబంధం చేసినా వాళ్ళకు ముప్పు తప్పదు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.